అనంత్, స్క్రిప్ట్ చాలా బాగుంది. వెరీ ఇంటెన్స్ అండ్ టిపికల్ తెలుగు. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సూరి. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక పాత ఇల్లు. ఎంత పాతదైతే అంత మంచిది. ఎస్. నాకొక ఇల్లు తెలుసు. ఎక్కడ? కొట్టికేహర 3 గేర్ల తర్వాత వస్తుంది. అది చాలా పెద్ద ఇల్లు. దాని ఫోటో ఏదైనా ఉందా? లేదు, కానీ అక్కడ రాజు అనే ఒక అతను ఉన్నారు. ఆయన దగ్గర అడుగుతాను. ఐ థింక్ ఐ హావ్ హిస్ నంబర్. ఓకే. నిన్నొక కాల్ వచ్చింది. నువ్వు వెళ్ళిన తర్వాత చాలా విచిత్రంగా ఉంది. అంటే ఎవరో ఒక అతను ఓ లేడీకి గిఫ్ట్ ఇచ్చినట్టు ఒక గోల్డ్ చైన్, ఒక లాకెట్ తో ఆ లేడీ అది వేసుకొని నవ్వుతోంది. అదో విచిత్రమైన నవ్వు. కావాల్సిందిస్తే ఆడవాళ్ళందరూ అలాగే నవ్వుతారు. అవును కదా? విచిత్రమైన నవ్వంటే? అంటే ఎక్కువ కొడుతోంది. ఇప్పుడు దాన్ని దయ్యం అంటాడో ఏంటో. అది సరే, అందులో విచిత్రమేముంది? ఆవిడ వేసుకున్నది నా చైన్. ఆ నవ్వు దుష్టశక్తిదే. నేను చెప్తున్నాను, నా మాట నమ్ము. అది నీకు మంచి చేస్తుంది. నాకు ఒక కల వచ్చింది, భయంకరమైన కల. నేను దెయ్యాన్ని చూశాను. నేను చెప్పాను కదా, వీడు నోరు తెరిస్తేనే ఎప్పుడు దెయ్యాలు భూతాలు అని ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అసలేంటాడు నీ ప్రాబ్లం? ఇవన్నీ వట్టి డ్రీమ్స్ అంతే. నాకు కూడా ఒక విచిత్రమైన కలొచ్చింది. అడవి లోపల ఒక పాతిల్లు, ఒక మట్టి రోడ్డు, బ్లాక్ సారీలో ఒక అమ్మాయి. బ్లాక్ సారీనా? అవును, మైసూర్ సిల్క్, కాంచీపురం గుర్తులేదు. నెక్స్ట్ టైం అడిగి చెప్తాను. ఇదే ఆ ఇల్లు. ఎక్కడికి వెళుతున్నావు బాబు? ఒక ఎలక్ట్రానిక్ ఎగ్జిబిషన్ ఉంది. టిఫిన్ తినేసి వెళ్ళరా. బయటికెళ్ళి తింటానమ్మా, ఫ్రెండ్స్ తో పాటు. నీకున్న కంప్యూటర్ ఎలక్ట్రానికల్ ఇంట్రెస్ట్ గురించి నాకెలాంటి అభ్యంతరం లేదు బాబు. అది నీ ఇష్టం. అందుకని జ్యోతిష్య శాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయకూడదు బాబు. అది మన కులవృత్తి. అందులో ఎంత పాండిత్యం ఉందో అది నీకు తెలియదు. ఒక జ్యోతిష్కుడికి కావలసిన జ్ఞానం, దృష్టి అంతా నీ దగ్గరుంది. అది ఆ భగవంతుడిచ్చిన వరం. దాన్ని నిర్లక్ష్యం చేయకు బాబు. మీ నాన్నగారు చెప్పేది నిజమేరా? జ్యోతిష్యం అనేది మన వారసత్వం. దాన్ని నిర్లక్ష్యం చేయకు. అమ్మా, వారసత్వం ఉండొచ్చు, కానీ అందులో ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనేం చేయను. చూడమ్మా, ప్రస్తుతం నేను చేసే పని నాకు నచ్చింది. నాకు ఇష్టం లేని పనిని చేయమని నన్ను ఇబ్బంది పెట్టకండి. విధి అంతే. మనం నిమిత్త మాత్రులం. నిర్ణయం పైవాడిది. నేను డాక్టర్ని కలవాలి. ఎందుకండి? ఒంట్లో బాలేదా? ఒంట్లో బాగోలేదని కాదు, ఏదో జరగబోతుందని నా మనసు చెప్తుంది. ఎందుకు అలా అంటున్నారు? నా జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది అనిపిస్తుంది నాకు. కొన్ని రోజుల నుంచి చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నాను. ఇంతకుముందు నేను జ్యోతిష్యం చూసేదానికంటే ఇప్పుడు చాలా సమయం పడుతుంది. ఇలా జరగడానికి కారణం మొన్న మేఘన వచ్చి వెళ్లడమే. అవునా? ఏమంటున్నావు? ఆంటీ! మేఘనా, నిన్న మేము నీ గురించే మాట్లాడుకున్నాం. అలాగా? నేను మీ అమ్మని అడిగాను, మీ ఇద్దరి పెళ్లి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని. సూర్య డిసెంబర్ లోపల చేసుకుందాం అన్నాడు. ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ ఉన్నాయి, తీసిస్తావా? ఓకే. ఏమిటిది, ఇంత త్వరగా కరిగిపోయాయి?
అవును, ఆశ్చర్యంగా ఉంది. నేను నిజంగా భయపడ్డాను. అంతేకాకుండా తన మాటలు నాకు ఆశ్చర్యంగా ఉందని తను చెప్పినా కూడా తన మొహంలో ఎక్కడ ఆశ్చర్యమే కనపడలేదు. అవును, ఇవాళ ఆఫీసు లేదు అన్నావు. ఎక్కడికి వెళ్తున్నావే? సూర్యాని కలవడానికి ఏదో మీటింగ్ అంట. నన్ను రమ్మన్నాడు. ఓ, అంటే నువ్వు భోజనానికి ఉండవా? ఉండను. వచ్చేదటైతే కాల్ చేస్తాను. ఓకేమ్మా, బాయ్. ఓకే, బాయ్. హలో అంకుల్. సారీ అంకుల్, త్వరగా వెళ్ళాలి. నిన్ను చూసి ఎన్ని రోజులైందన్నయ్యా? ఏమి లేదమ్మా, పక్కనే నా పాత స్నేహితుడు చూద్దామని వచ్చాను. వాడిక్కడే పక్కనే ఉంటున్నాడు. అలాగే నిన్ను కూడా చూసి వెళదామని వచ్చాను. మేఘ ఎలాగుంది? తనకేమీ ప్రాబ్లం లేదు కదా? అలాంటిదేం లేదు. ఎందుకు? ఊరికినే పొద్దున్నుంచి ఒకటే తలనొప్పిగా ఉంది. కొంచెం కాఫీ ఇమ్మా. టాబ్లెట్ ఏమైనా ఇవ్వనా? వద్దొద్దమ్మా, కాఫీ వేడిగా ఉంటే చాలు. సరే అన్నయ్య.